నక్క, కోతి మరియు సింహం. ఒక అడవిలో మోమో అనే కోతి మరియు ఫెలిక్స్ అనే నక్క నివసించేవారు. వారిద్దరూ స్నేహితులైనప్పటికీ ఫెలిక్స్ ఎప్పుడూ మోమోను మోసం చేస్తూ ఆహారం పొందాలనుకునేవాడు. ఒకరోజు మోమో ఒక చెట్టు మీద రుచికరమైన అరటిపండ్లను కనుగొని కోసుకుంటూ ఉండగా ఫెలిక్స్ అక్కడికి వచ్చి, మోమో, ఈ అరటిపళ్ళు ఎంత రుచిగా ఉంటాయో కదా! కానీ నీకు తెలుసా, ఈ చెట్టు అడవి రాజైన సింహానికి చెందుతుంది. అతనికి తెలిస్తే నువ్వు చిక్కుల్లో పడతావు అని అన్నాడు. ఫెలిక్స్ మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అని అర్థం చేసుకున్న మోమో చిరునవ్వుతో, నిజమే ఫెలిక్స్, సింహం అరటిపళ్ళను చాలా ఇష్టపడుతుంది. ఇవి అతనికి ఇద్దాం రా అని అన్నాడు. ఫెలిక్స్ కాస్త అనుమానంగా ఉన్నా తిరస్కరించలేకపోయాడు. వారు ఆ అరటిపండ్లను సింహానికి ఇచ్చేందుకు వెళ్లారు. సింహం గుహ వద్దకు చేరుకున్నాక మోమో అన్నాడు, మహారాజా, మేము మీకోసం రుచికరమైన అరటిపళ్ళను తెచ్చాము. కానీ ఫెలిక్స్ చెప్పాడు, మీరు ముందుగా ఒకటి రుచి చూసిన తర్వాతనే అన్నీ ఇవ్వాలని. ఫెలిక్స్ భయంతో కళ్ళు పెద్దవి చేసుకున్నాడు. సింహం ఆహారం తినడానికి అతనికి అనుమతి ఇవ్వదని తెలుసు. వెంటనే, లేదు రాజా, ఇవన్నీ మీకే అని చెప్పి అక్కడి నుండి పారిపోయాడు. మోమో చిరునవ్వుతో అతని అరటిపండ్లను ప్రశాంతంగా తిన్నాడు.